దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కొన్ని ప్రశ్నలు అంటే పెద్ద పెద్ద ప్రశ్నలు ఏం కాదు, చిన్న చిన్నవే. మీకు తెలిసినంత వరకు ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఖచ్చితంగా కనపడాల్సింది ఏంటి? మనకి మనకి దేవుడి మీద ప్రేమ ఉండాలి, రైట్? ఇంకా దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఇంకా క్రైస్తవులముగా మనం పిలబడాలి అని అంటే కొన్ని అర్హతలు ఉంటాయి. అర్హతలు మినిమం ఇది ఉంటే ఓకే, ఇతడు క్రైస్తవుడిగా పరిగణించవచ్చు అని అనుకోవడానికి క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది ఏంటి? దేవుని మీద ప్రేమ, దేవుని మీద విశ్వాసము అనేవి ఉండాలి, తప్పులేదు. కానీ ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అని అంటే ప్రార్థన. ఏంటి? ప్రార్థన. క్రైస్తవుడికి అలాగనే దేవునికి మధ్య సంబంధము ఎక్కడ పెరుగుతుంది అనంటే ప్రార్థనలోనే. ప్రార్థన అనంటే ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, దేవునితో మాట్లాడడం, మనకున్నటువంటి సమస్యలు కానీ, మనకున్నటువంటి ఇబ్బందులు కానీ, మనం ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితులు కానీ మనుషులకి మనం చెప్పుకుంటే బహుశా సమాధానం రాకపోవచ్చు, సహాయం రాకపోవచ్చు. కానీ దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. అది దేని ద్వారా అనంటే కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే. చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అనంటే మందిరాలకి వెళ్ళినప్పుడు సంఘముతో కూడుకున్న తరువాత వారితో కలిసి ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులను మనం గమనిస్తూ ఉన్నాం. లేదా ఆత్మీయులతో కలిసినప్పుడు, లేకపోతే సహోదరులను కలిసినప్పుడు, ఒక గ్రూపుగా మనం ఏర్పడినప్పుడు, ఒక సమూహముగా, ఒక సంఘముగా మనం ఏర్పడినప్పుడు ప్రార్థన చేయడానికి మనము ఇష్టపడతాం. ఖచ్చితంగా ఇష్టపడతాం. ప్రార్థనలు చేస్తాం. మనకి ప్రార్థన చేయడం రాదా అని అంటే రాక కాదు, ప్రార్థన చేయడం వచ్చు. మనకి మొదలు పెడతాం కదా, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి అని మొదలుపెట్టి ప్రార్థన ఎక్కడ ఎండ్ చేయాలో మనకు తెలుసు. ప్రార్థిస్తే దేవుడు ఎలాంటి జవాబులు ఇస్తాడో మనకు తెలుసు. ప్రార్థించినటువంటి భక్తుల జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ప్రార్థనా జీవితంలో నీ స్టేటస్ ఏంటి అని గనక మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకి మనమే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం కనబడుతూ ఉన్నాం. రీసెంట్గా ఒక మీటింగ్ దగ్గరికి నేను వెళ్ళాను అనమాట. ప్రార్థన అంటే అక్కడ నిర్వహించబడుతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం ముగించబడింది. అందరం కూడా ఖాళీగా కూర్చున్నాం. సహోదరులంగా కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని విశ్లేషణ చేస్తూ కొంతసేపటికి అది కూడా ముగించబడిన తర్వాత ఖాళీగా కూర్చున్న తర్వాత ఒక సహోదరుడు అన్నాడు నాతో ఒక మాట. ఖాళీగా ఉండే బదులు ప్రార్థన చేసుకుంటే మంచిది కదా, సో రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం అనే మాట మాట్లాడాడు. ఈ మాట మంచిదా చెడ్డదా చెప్పండి? మంచిదేనా? పక్కా. ఖాళీగా ఉండడం దేనికి? ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి అన్నాడు. వాస్తవానికి ఈ మాట వినగానే మనందరికీ కూడా సంతోషంగా అనిపిస్తుంది. అరే అవును కదా, ఖాళీగా ఉండడం దేనికి, ప్రార్థన చేసుకుందాం అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మనము ఉదయం పూట అన్నం వండుకున్నాం, దానిని తినిన తర్వాత కొంత మిగిలింది. మిగిలిన తర్వాత తినలేని స్థితిలో ఆహారము సాయంకాలానికి మారిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు లేకపోతే భార్య కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే ఆలోచన, ఈ అన్నం మనం ఎటుగూడి తినం కదా, బయట అడుక్కునే వాడికి వేద్దామా, లేకపోతే కుడితి తొట్టిలో వేద్దామా, లేకపోతే కుక్కలకి పెడదామా అని ఆలోచన చేసి మన కొరకు వండుకున్నటువంటి అన్నాన్ని సాయంకాలానికి దానికి ఉన్నటువంటి స్థితిని కోల్పోయిన తర్వాత దానిని తీసుకుని వెళ్ళిపోయి చెత్త కుప్పలోనో లేకపోతే కుక్కలకో లేకపోతే కుడితి తొట్టులోనో మనం వేస్తున్నాం. మిగిలిపోయింది కాబట్టి, మిగిలిపోయింది ఆహారము. ఆ మిగిలిపోయినటువంటి ఆహారాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టం లేక ఎక్కడేసాం మనం? చెత్త కుప్పలో వేసాం, లేదా కుక్కలకి పెట్టేశాం, లేదా కుడితి తొట్టిలో వేసేసాం. ఇదే ఆలోచన విధానంతో ఇప్పుడు ప్రార్థన తీసుకుని రండి. ఖాళీగా ఉన్నాం కాబట్టి, అర్థమైంది అనుకుంటా నా పాయింట్. అర్థమైందా? ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈ సమయాన్ని ఊరికే ఉంచుకోవడం దేనికి? దేవుడికి మనము పడేద్దాం.
చాలామంది క్రైస్తవులు నా కంటికి ఈ విధంగానే కనపడుతున్నారు. చాలామంది క్రైస్తవులు ప్రార్థన అంటే దేవుడి కొరకు మనమేదో చేసేస్తున్నాం, దేవుడికి మనమేదో ఇచ్చేస్తున్నాం. ప్రార్థిస్తే ఎవడికయ్యా లాభం అని చెప్పేస్తానంటే నీకే కదా. ప్రార్థిస్తే అద్భుతాలు చూసేది నీవే కదా. ప్రార్థిస్తే నీ రోగమే కదా నయమయ్యేది. ప్రార్థిస్తే నీ అప్పులే కదా తీరిపోయేది. ప్రార్థిస్తే నీ స్థితే కదా బాగుండేది. కానీ మనం చేసేటువంటి ఆలోచన ఏంటంటే ఖాళీగా ఉన్నాం కదండి, దేవుడికి ఇచ్చేద్దాం ఈ సమయాన్ని. ఏమిస్తున్నావు నువ్వు? దేవుడు నీ కంటికి అంత హీనంగా కనపడుతూ ఉన్నాడా? దేవుడు నీ కంటికి అంత తక్కువడిగా కనపడుతూ ఉన్నాడా? నువ్వు ప్రార్థన చేయబట్టి అది నీకు లాభమా, దేవునికి లాభమా? ఒక్కసారి ఆలోచించండి. ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లో ప్రార్థన చేయడం అనేది తప్పు అనేది నా భావన కాదు. ఒక వాక్యాన్ని మీ కొరకు నేను చూపిస్తూ ఉంటాను. అది చూసిన తర్వాత నా పాయింట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 38 వచనాలని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. చూడండి. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రతి విషయంలో కూడా మనం మాదిరిగా ఎవరిని తీసుకోవాలయ్యా అని కనుక మనం ఆలోచన చేస్తే మనకి మాదిరి ప్రభువు తప్ప మరెవ్వరు కూడా కాదు. ఆయన మనకి మాదిరిగా కనపడతాడు, కానీ వేరే వ్యక్తులను మనం సరిపోల్చుకోలేము. ఆయన స్థానములో ఆయనే మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయనను చూసి మనం అందరం కూడా నేర్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఎందుకంటే జీవిస్తుంది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు. ఎవరిని మాదిరిగా తీసుకోవాలి అని అంటే ప్రభువుని మాత్రమే మనం మాదిరిగా తీసుకోవాలి. ఒకవేళ ప్రభువు నీలో జీవిస్తూ ఉన్నట్లయితే నీ సహోదరులకి కానీ, నీ ఆత్మీయులకి కానీ, నీ సంఘానికి కానీ ధైర్యంగా చెప్పొచ్చు, నన్ను ఫాలో అవ్వండి, మీరు నేను చేసినట్లు చేయండి. పరిచర్య కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఉపవాసము కావచ్చు, వాక్యము కావచ్చు, ఏదైనా సరే మిమ్మల్ని మీరు ఎప్పుడు మాదిరిగా కనబరుచుకుంటారు అని అంటే మీలో క్రీస్తు జీవిస్తూ ఉన్నప్పుడు, మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలి నడుచుకుంటున్నప్పుడు. ఆయన పోలికలో ప్రాముఖ్యమైనది, ఆయనను చూసి మనం నేర్చుకోవాల్సినది, ఆయన పెందల కడనే లేచి రాత్రి ఉండగానే ఎక్కడికి వెళ్తున్నాడంట? ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశమునకు వెళ్తున్నాడు. ఖాళీగా ఉన్నాం కదండి. ఈ సమయాన్ని నిద్రపోవడానికి ఎందుకు ఉపయోగించుకోవడం, వ్యర్థం చేసుకోవడం దేనికి అన్నట్లుగా దేవుడు బయలుదేరలా, ప్రార్థించడానికి పనిగట్టుకొని బయలుదేరాడంట. హల్లెలూయా. ప్రార్థించడానికి పనిగట్టుకొని వెళ్ళాడు. నేను చెబుతున్నాను ఒక మాట, ఈరోజు మన అంశము ఒక్కటే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయలా, ఖాళీగా ఉండకుండా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. క్రైస్తవులు చేయాల్సింది అది. మీరు ఖాళీగా ఉన్నారని చెప్పేసి ప్రార్థనలు చేయడం కాదు, ఖాళీగా ఉండకుండా ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. అప్పుడు మీ కుటుంబాలు బాగుంటాయి, మీ స్థితిగతులు బాగుంటాయి. ఎన్నిసార్లు చేస్తున్నారు రోజుకి ప్రార్థన అని గనక సంఘంలో ఉన్నటువంటి సేవకుడు సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఇప్పుడు నేను అన్నాను కదా ఎన్ని చేతులు లేపారు, ఆ సంఖ్యను చూస్తే కొంచెం బాధ కలుగుతుందా? నాకు కాదు, దేవునికి. మీరు చేస్తే నాకేంటి, చేయకపోతే నాకేంటి, నాకేమైనా చేస్తున్నారా? కాదు కదా. దేవుడికి మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? మన లాభం కోసం, మన జీవితాలు బాగుండడం కోసం. నీ జీవితాలు బాగోవాల్సిన పని లేదు, ఆయన ద్వారా నీకు ఏది అవసరం లేదు అని అనుకుంటే నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు, నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక విషయంలో మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. ఆయన పెందల కడనే లేచి ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన ఎందుకు లేస్తున్నాడంటే కేవలం ప్రార్థన చేయడానికి మాత్రమే లేస్తూ ఉన్నాడంట. ఎలాంటి ప్రదేశమైనా సరే తనకి ఏకాంతం కావాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ఇంకొక అంశం కూడా ఏంటి అని అంటే ఏకాంత ప్రార్థన. అందుకే నేను మొదట చెప్పాను కదా, సంఘముగా మనం అందరము కూడుకున్నప్పుడు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, సహోదరులుగా కూడుకున్నప్పుడు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రార్థనలకు వెళ్ళిన తర్వాత, మందిరాలకు వెళ్ళిన తర్వాత పెద్ద భక్తిపరుల్లాగా సేవకుల ముందు కన్నీరు గార్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం.
కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా సరే ఒంటరిగా దేవుడికి ప్రార్థన చేసినటువంటి దాఖలాలు నీ జీవితంలో కనబడుతూ ఉన్నాయా? ఒంటరిగా ఎవ్వరూ లేని టైంలో దేవుడు మాత్రమే నా ప్రార్థన ఆలకించాలి, నాకున్నటువంటి ప్రతి సమస్యను నేను ఆయనకి చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకి ప్రార్థించినటువంటి స్థితిగతులు నీ జీవితంలో కనబడుతూ ఉన్నాయా? ఆయన పెందల కడనే లేచి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను వదిలిపెట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఏకాంతముగా ఒంటరిగా అరణ్య ప్రదేశమునకు ఇంకనూ రాత్రి ఉండగానే ఆయన ప్రార్థించుటకు ఆ ప్రదేశానికి వెళ్ళినట్లుగా లేఖనము చాలా స్పష్టంగా మనకి తెలియబరుస్తూ ఉంది. ఈరోజు మన ప్రార్థన స్టేటస్ ఏంటి? ఎలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం? దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి చాలా అర్థమయ్యేటట్లుగా రాయించాడు. ఒక మాట అందరికీ తెలిసిందే, మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషుల కంటికి కనబడవలనను కాక రహస్యమందు చూసి మీ తండ్రికి కనబడవలనని ప్రార్థన చేయాలి. కానీ మనం ఎక్కడ చేస్తాం ప్రార్థన? మందిరాల్లో అందరు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, స్నేహితులు అందరు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, సహోదరులు అందరు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. సహోదరుల దగ్గర మనం మాట్లాడే మాట ఏంటి? ఖాళీగా ఉండడం దేనికన్నా, దా ప్రార్థన చేద్దాం అని చెప్పేసి అంటావు. ఎందుకో చెప్పనా? వాళ్ళందరి ముందు నువ్వు ప్రార్థన పరులాగా కనబడాలి కాబట్టి. నాకు ఆ రోజు అలాగే అనిపించింది ఆ సహోదరుడు అనగానే. ఎందుకంటే తన వ్యక్తిగత జీవితంలో అలాంటి ప్రార్థన అనుభవాన్ని నేను కనుగొనలేదు. బహుశా నేను చూడలేదేమో, నాకు కనపడాలని ప్రార్థన చేశాడో లేదో తెలియదు, కానీ అతని స్థితిని కొద్దిగా దగ్గరుండి గమనించినటువంటి పరిస్థితిని బట్టి నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అతడు ఏకాంతముగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటున్నాడో లేదో తెలియదు, కానీ సహోదరులుగా ఉన్నప్పుడు మాత్రము తన ప్రార్థనా జీవితాన్ని మనుషుల కంటికి కనపడవలనని ఇలాంటి ప్రయత్నాలు చేయడం అనేది నేను చాలా జాగ్రత్తగా గమనించా. అందుకే ఆ మాట మాట్లాడగానే కొంత బాధేసింది నాకు. ఖాళీగా ఉండడం దేనికండి, ప్రార్థన చేద్దాం. దేవుడికి నువ్వు బిచ్చమేస్తున్నావా? దేవుడికి నీ సమయాన్ని ఏదో ముష్టిలాగా పడేస్తా ఉన్నావా? అది నీ బాధ్యత కాదా? అది నువ్వు కలిగి ఉండాల్సినటువంటి లక్షణం కాదా? ఒకవేళ నీ సహోదరులు ఉంటేనే ప్రార్థన చేసేటట్టయితే, రేపు నీ సహోదరులు అందరూ కూడా నీ చేయి విడిచి వేరే ప్రదేశానికి వెళ్తుంటే, అయ్యో నా సహోదరులారా, మిమ్మల్ని వదిలిపెట్టి ఆ నిత్య సియోనికి నేనెట్లా వెళ్ళుదును, నేను కూడా మీతో పాటు నరకానికి వచ్చేదను అని అనగలుగుతావా? వెళ్తారా అలా? దేవుడు రేపటి రోజున నిన్ను ఎలా చూస్తాడు అనంటే, నీ సహోదరులతో చూడ్డు. నీ సహోదరుల దగ్గర నువ్వు ఎలాగున్నావు, నీ స్నేహితుల దగ్గర నువ్వు ఎలాగున్నావు, నీ సంఘంలో నువ్వు ఎలాగున్నావు, నీ బంధువుల దగ్గర నువ్వు ఎలాగున్నావు, నీ కుటుంబ సభ్యుల దగ్గర నువ్వు ఎలాగున్నావు, ఇది చూడ్డు దేవుడు. రహస్యమందు చూసి నీ తండ్రి నీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? అందరితో ఉన్నప్పుడు తెల్ల బట్టలు వేసుకొని, బైబిల్ చేతులు పట్టుకొని, చేయి పట్టుకొని గొలుసు ప్రార్థనలు, ఆల్నైట్ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అన్నీ. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైంది నీ ప్రార్థనా జీవితం? ఏమైంది ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రార్థనా జీవితం? ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సహోదరులకి నేను చెప్పాను, ఉదయమునే పెందలకడనే 4 గంటలకి లేచి ప్రార్థన చేసే స్థితిలో మీరు ఉండాలి. ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? ఓ రకంగా నేను చాలా కష్టపడ్డాను. వీళ్ళు ఎటుగుడి ఒంటరిగా చేసుకోవడం లేదు ప్రార్థన అని చెప్పేసి, సరే రండి కాన్ఫరెన్స్లో కలుద్దాం అందరం కూడా, లేకపోతే జూమ్ మీటింగ్లో కలుద్దాం, ఏదో ఒక రకంగా ప్రార్థనలో నిలబెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేశాను, కానీ ఆ అనుభవంలోనికి మాత్రం రాలేకపోయాం. ఫెయిల్ అయ్యాం. పైపెచ్చు దేవుని యొక్క సన్నిధికి మనం నడిపించబడుతూ నలుగురితో ప్రార్థనలు చేస్తూ మనం భక్తి పరులము అని సమాజానికి, సంఘానికి తెలిసేలా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇది వేషధారణ కాదంటారా? వేషధారణ భక్తి కాదంటారా? ఈయన శిష్యులెవ్వరికీ చెప్పలేదు. చెప్పాడా శిష్యులందరికీ? అరే పేతురు, యోహాను, మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, నేను ఉదయాన్నే ప్రార్థన చేసుకోవడానికి కొండ దగ్గరికి అరణ్య ప్రదేశానికి నేను వెళ్తూ ఉన్నాను, ఈ విషయం అంతా కూడా ఊర్లో టాన్ చేయాలి మీరు అని చెప్పేసి అన్నాడా? నేను ప్రార్థనాపరుడన్న సంగతి సమాజం మొత్తానికి తెలియాలి అని చెప్పేసి తన శిష్యులకి ఆదేశించాడా? లేదు. ఆయన వెళ్తున్న సంగతి తమ శిష్యులకు కూడా తెలియదంట. అక్కడ రాయబడింది మాట ఒకసారి చూడండి, 36వ వచనములో, సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పాను. వీళ్ళకు కూడా తెలియదు.
రాత్రిపూట మనతోనే పడుకున్నాడు కదండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఉదయాన్నే లేవగానే ఏంటి కంటికి కనపట్లేదని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళారంట. వెళ్ళిన ప్రదేశం మాత్రం కరెక్టే. ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఏకాంతముగా తన తండ్రికి ప్రార్థన చేయుటకు అరణ్య ప్రదేశమునకు వెళ్ళాడు. అక్కడ కనుగొనగలం ఆయన్ని. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా వీరికి చెప్పలా. వీరికి ఏం చెప్పాడంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం, మీ సంతోషం కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ స్థితిగతుల కోసం ప్రార్థన చేయండి అని బోధించాడు దేవుడు. ఏకాంతముగా ప్రార్థన చేసేటువంటి సమయంలో ఎవ్వరికి తెలియకుండా తన తండ్రిని, అంటే తన తండ్రితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించుకొని ముందుకెళ్ళాడంట. ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేయలేదండి. అలాగని చెప్పేసి నేను నలుగురు ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయాలి. ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన జీవితము ప్రారంభమయ్యేది ప్రార్థనతో. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, కొన్ని సమాజ మందిరాల్లోకి వెళ్ళిపోవాలి, వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళిపోయి చాలామందికి మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క మాటలు ప్రకటించాలి. అనేక మంది రోగులు వస్తారు, దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరినీ స్వస్థపరచాలన్నా, దేవుని యొక్క మాటలని శక్తితో కూడినట్లుగా వారితో మాట్లాడాలన్నా కానీ తన జీవితం దేంతో ప్రారంభమైందంటే తండ్రితో ప్రార్థనతో ప్రారంభమైంది. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన. తనను తను రెడీ చేసుకుని వెళ్ళేవాడు. అందుకే అక్కడ రాయబడింది 38వ వచనంలో, 37 నుంచి చూద్దాం. ఆయనను కొనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఎందుకెళ్ళావు ఒంటరిగా? ఎందుకెళ్ళావు మాకు చెప్పకుండా? అరణ్య ప్రదేశానికి ఎందుకు వచ్చావనంటే, అరే మన ఊరు తిరగాలి, వెళ్ళి ప్రార్థనలు చేయాలి, వారిని స్వస్థపరచాలి, వారికి వాక్యం చెప్పాలి, వారి ముఖాల్లో సంతోషం వచ్చేలాగా వారి జీవితాల్లో కార్యం చేయాలి. అందు నిమిత్తమే కదా నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా అంటాడు ఆయన. నేను నా అంతట నేను ఏది కూడా చేయటం లేదు, నా తండ్రి చిత్త ప్రకారం నేను ముందుకెళ్తున్నాను. మనమందరం అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారి వస్త్రపు చెంగును పట్టుకోగానే స్వస్థత వచ్చేసింది, ఆయన చూపు పడగానే దయ్యాలు విలవిల్లాడిపోయాయి, లేకపోతే ఆయన చేతుల్లో స్వస్థత ఉంది అని చెప్పేసి ఇన్ని వాక్యాలు మనం మాట్లాడుకుంటాం, చదువుకుంటాం కదా. ఆ పవర్, ఆ శక్తి, ఆ స్వస్థపరిచేటువంటి గుణం ఆయనకి ఎక్కడి నుండి వచ్చింది? ఉదయము కాలములో ఏకాంతముగా తండ్రికి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి కాదా? ఈరోజు క్రైస్తవులముగా మనం అందరం కూడా శక్తిహీనులుగా కనపడుతున్నాం. జ్వరం వచ్చినా కానీ ప్రార్థన చేస్తుంటే తగ్గట్లేదు ఈరోజు మనకి, అవునా కదా? జ్వరం వచ్చినా కానీ, చిన్న తలనొప్పి వచ్చినా కానీ ప్రార్థన చేస్తుంటే తగ్గట్లా. కానీ కొంతమంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, మేము కన్నీరు గార్చి దేవుడికి ప్రార్థన చేసామండి, మా కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయి. వారు బాధ్యతతో ప్రార్థన చేశారు. మనము అసలు చేస్తున్నామా ప్రార్థన? ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నామా? నిజమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించి ప్రార్థనాపరులుగా కనబడినటువంటి భక్తుల జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ఎన్నిసార్లు హన్నా గురించి మనం తెలుసుకున్నాం, ఎన్నిసార్లు హన్నా గురించి మన వాక్యం చదివాం. పిల్లలు లేరు, సమాజం నుండి శ్రమలు ఎదురయ్యాయి, కుటుంబం నుండి శ్రమలు ఎదురయ్యాయి, అందరూ శోధించారు, ఇబ్బంది పెట్టారు, అనరాని మాటలు అన్నారు. ఆదివారం పూట అందరితో పాటు కలిసి వెళ్ళిపోయి దేవుని యొక్క మందిరంలో కూర్చొని ప్రార్థన చేసిందో తనంటే కాదు, ఏకాంతంగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని దేవుడి దగ్గర గోజాడిన కారణాన్ని బట్టి దేవుడు తనకి మగబిడ్డను అనుగ్రహించాడు. హల్లెలూయా. అది ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. నువ్వు సంఘంతో చేసినప్పుడు కాదు. సంఘంతో చేసినప్పుడు సంఘంలో మీకు ఇవ్వబడినటువంటి ప్రార్థన అంశాల మీద మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి, నేను కాదని అనడం లేదు. కానీ నీ జీవితం బాగుండాలి అనంటే, నీ స్థితిగతులు బాగుండాలి అంటే, నీవు దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలి అనంటే నువ్వు ఏకాంతంగా దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ సంబంధాన్ని పెంపొందించేది ఏంటయ్యా అనంటే ప్రార్థన మాత్రమే. నువ్వు ఎప్పుడైతే పెందలకడనే లేచి దేవుడి సన్నిధిలో మొరపెట్టి ఆయనకి ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఆయన శక్తితో నిన్ను నింపుతాడు. ఇందు నిమిత్తమే కదయ్యా నేను వచ్చింది అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం దేవుడి దగ్గర నుండి ఏ కార్యాలు పొందుకోలేకపోతూ ఉన్నాము అనంటే దానికి ఒకే ఒక్క కారణం, పెందల కడనే లేచి ప్రార్థన చేసేటువంటి స్థితిలో మనం అందరం కూడా
వెనకబడ్డాం. ద సేమ్ టైం ఒంటరిగా ప్రార్థన చేసేటువంటి స్థితిలో మనం అందరం కూడా వెనకబడ్డం కాదు, ఇంతవరకు అసలు ప్రారంభించలేదు మనం. ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతమంది ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు? ఎంతమంది మీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు? నేను మరొక విషయాన్ని కూడా మీ అందరితో నేను చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ప్రార్థన చేయకండి, ఖాళీగా ఉండకుండా ప్రార్థన చేయండి. హల్లెలూయా! అది దేవుడు మనలో చూడాలనుకుంటున్న ఒక ముఖ్యమైనటువంటి భక్తి జీవితం. ఇలా భక్తి జీవితాన్ని జీవించేటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హులు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియబరుస్తుంది. ఆయన పెందలకడనే ప్రార్థన చేశాడు కదండి, పెందలకడనే ఏకాంతంగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం, చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. వెంటనే ఆ జనసమూహములను తాను వేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కనుక మనం ఆలోచన చేస్తే, సండే స్కూల్ పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వృద్ధుల వరకు వాళ్ళందరికీ తెలిసిన వాక్యం ఏంటి అని అంటే 5 రొట్టెలు 2 చేపలు. చాలామంది బోధించేది కూడా ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల మంది ప్రజలకి పంచిపెట్టాడు, 12 గంపలు మిగిలాయి, వాటిని ఆకాశం వైపు ఎత్తి దేవుని స్తుతించాడు, దేవుడు మనకి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు, దేవుడు మన ఆకలిని తీరుస్తాడు, ఎడారుల్లో అరణ్యాల్లో మనల్ని పోషిస్తాడు అని నేను కూడా చెప్పే వాక్యం గడిచిన కాలంలో, తప్పని అనడంలా. కానీ మనం అంతవరకే ఆగిపోయాం. ఆయన 5 రొట్టెల్ని 2 చేపల్ని ఆశీర్వదించి వేల మంది జనసమూహాలకి పంచిపెట్టడం, అది కావాలి మనకి, అలాంటి వాక్యాలు కావాలి మనకి. ఆయన ఆహారం పెడతాడంట, ఆయన ఆకలి తీరుస్తాడంట, ఎంత బాగుంటుందో ఇది వినడానికి. అప్పుడు దేవుని, ప్రభువా 5,000 మందికి పంచవయ్యా నువ్వు ఆహారాన్ని, ఇన్ని వేల మంది ఆకలిని తీర్చవయ్యా, కేవలం 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల మందికి పంచావు ప్రభువా, నేను స్తుతించకుండా ఉండలేకపోతున్నానయ్యా అని చెప్పేసి నేను స్తుతించేటువంటి క్రైస్తవుల్ని ఈనాటికి మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది క్రైస్తవుల జీవితాలు అక్కడితోనే ఆగిపోయాయండి. 5 రొట్టెలు 2 చేపల దగ్గర ఆగిపోయాయి. కిందున్న వచనాలు చదవట్లేదు, కిందున్న వచనాలను చూసి నేర్చుకోవడం లేదు. ఈ 5 రొట్టెల్ని 2 చేపల్ని తీసుకొని ప్రార్థనలు చేస్తారు ఈ విధంగానే, ఆహారం కొరకు, ఆహారం కొరకు, ఆకలి కొరకు చేయండి, తప్పు లేదు, కాదని అనడంలా. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగము దాని కింద రాయబడింది అంటూ ఉన్నాడు కదా దేవుడు. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. 5 రొట్టెల్ని 2 చేపలను అన్ని వేల మంది ప్రజలకి పంచాడు. దానిని బట్టి చాలామంది సంతోషించారు. అరే, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని భుజించమనేటువంటి తృప్తి కలిగినటువంటి జీవితాలతో వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు అనడం కన్నా కానీ ఆయనే వారిని పంపేశాడంట. వాళ్ళు ఇంకా కొంచెంసేపు ఉండేవాళ్ళేమో, ఇంకా కొన్ని రోజులు ఉండేవాళ్ళేమో. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలా. వెంటనే ఆ జన సమూహములను పంపివేసి, ఎందుకు పంపేస్తున్నాడు ఆయన? ఇప్పటిదాకా కూర్చొని మాటలు విన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, ప్రార్థన చేశారు, ఆరాధించారు, స్తుతించారు, మహిమపరిచారు, ఇంత చేశారు. ఆఖరికి క్లోజింగ్ ప్రేయర్ చేసేసి దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఆహారాన్ని పెట్టి తృప్తిపరిచాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఉండడానికి సిద్ధపడి ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ జన సమూహములను పంపివేశాడంట. అరే, మీకు కావాల్సిన రొట్టెలు చేపలు వచ్చాయిగా, ఇంకెళ్ళిపోండి మీరు. ఎందుకంటున్నాడు ఆ మాట? సరే, ఓకే, జన సమూహములను పంపివేశాడు అని అనుకుందాం. తన శిష్యులను కూడా పంపించేస్తున్నాడంట. తన శిష్యులను కూడా పంపించేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఏకాంతముగా ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడంట. శిష్యులను పంపించేశాడు, జనసమూహాలను పంపించేశాడు, ఎవ్వరు నాతో ఉండడానికి వీల్లేదు, ఇది సాయంకాలం, కొంచెంసేపు నేను ప్రార్థనలో గడపాలి, కొంచెంసేపు నా తండ్రికి విజ్ఞాపన చేయాలి,
నేను ఆయన సహాయాన్ని తీసుకోవాలి, ఆయన శక్తితో నింపబడాలి. కాబట్టి మీరు అందరూ నాతో ఉండడానికి వీల్లేదు. నేను ఒంటరిగా నా తండ్రితో నేను మాట్లాడాలి. నేను ఒంటరిగా నా తండ్రితో సంభాషించి నేను శక్తిని పొందుకోవాలి. ప్రార్థన చేయాలి నా తండ్రికి. ఏకాంతముగా వెళ్ళిపోయి ఎవ్వరు లేని టైంలో ప్రార్థన చేస్తా కూర్చున్నాడంట, అందరినీ పంపించేసి. మనం ఎప్పుడేం చేసాము? మనం చేసేది ఏంటి? రెండన్నా ఖాళీగా ఉండడం, దీనికి ప్రార్థన చేద్దాం. ఏం వాడు లేకపోతే ప్రార్థన చేయడం చేత కదా నీకు? నలుగురు ఉన్నప్పుడే మన ప్రార్థన జీవితాలు, మనుషులకి కనపడవలనని మన ప్రార్థనలు. ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరి ముందు నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి. ఇప్పుడు ఈ మాట అనగానే ఇంక వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మనం అందరం కూడా ఖాళీగా ఉన్న మనోడు చూడు ప్రార్థన చేయాలని ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి వీడేమవుతాడు? హైలైట్ అవుతాడు. ఉన్నోళ్ళందరూ కూడా ఎదవలైపోతారు. హల్లెలూయా. అది కాదండి భక్తి జీవితం అంటే. అందరినీ పంపించేసి ఏకాంతంగా తండ్రికి ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడాలి. ఆయన సాయంకాలం కూడా ఏకాంతంగా ప్రార్థన చేశాడు. స్టార్టింగ్లో ఉదయమునే ఇంకా రాత్రి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. 5 రొట్టెలు 2 చేపల స్టోరీ అయిపోయిన తర్వాత, జనసమూహాలందరినీ పంపేసిన తర్వాత, సాయంకాలం అయినప్పుడు రేయి మొదటి జామున ఆయన ఏకాంతంగా వెళ్ళిపోయి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది కదా ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది. నలుగురితో ఉన్నప్పుడు కాదండి మన ప్రార్థనలు, ఒంటరిగా ఉన్నప్పుడు చేద్దాం. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ వ్యక్తిగత జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేక అద్భుతాలు నువ్వు ఏకాంతంగా చేసిన ప్రార్థన ద్వారా నువ్వు పొందుకుంటావు. ఇందాక హన్నా పొందుకుంది పిల్లల్ని, యాకోబు పొందుకున్నాడు ఆశీర్వాదాలని. తన అన్న చంపేయడానికి వస్తుంటే అందరినీ మోసం చేసి అందరినీ పంపించేసి ఏకాంతంగా అరణ్య ప్రదేశంలో నిలిచిపోతే, రాత్రంతా కూడా ఏకాంతంగా దేవుడితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తిగా యాకోబు కనపడుతూ ఉన్నాడు. ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. వచ్చిన ఆయన దేవుడు, ఆయన నేను ఓడించలేం, నా సైన్యాన్ని పిలుచుకుంటా, నా అయిన వాళ్ళని పిలుచుకుంటా, అందరం కలిసి పోరాడదాం, చేయి కలిపి గొలుసు ప్రార్థనలు చేద్దాం, యేసుక్రీస్తు ప్రభుల వారిని మధ్యలో పెట్టి. ఏం చేద్దాం? యేసుక్రీస్తు ప్రభుల వారిని మధ్యలో పెట్టి మనం చేస్తాంగా ఆల్నెట్టుల్లో రౌండ్ కూర్చొని, అదొక ప్రక్రియ మనకి. రౌండ్ కూర్చొని గొలుసు ప్రార్థన అంట. ఎందుకని? మధ్యలో ఉన్న దేవుడు మనల్ని దాటి వెళ్ళిపోకూడదు. ఎంత మంచిగా ఆలోచన చేస్తారంటే, నిజంగా యాకోబు అలా చేశాడా? అమ్మో దేవుడు నాతో ఉన్నాడు, పోరాడుతుంది దేవుడు, నా వల్ల కాదు, దేవుని జయించడం నా వల్ల కాదు, అసలు నా ఫ్యామిలీ మొత్తాన్ని పిలుచుకుంటా, నా సంఘం మొత్తాన్ని పిలుచుకుంటా, నా స్నేహితులు మొత్తాన్ని పిలుచుకుంటా, అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎదురుగా కూర్చొని రౌండ్ కూర్చొని గొలుసు ప్రార్థన చేస్తాం అని చెప్పేసి అనుకున్నాడు యాకోబు. ఏకాంతంగా పోరాడాడు, ఒంటరిగా పోరాడాడు దేవుడితో. నువ్వు ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను పోనీయను. ఎప్పుడైనా చేసాం అలాంటి ప్రార్థన? దేవా నిన్ను వదిలేది లేదు, ఖాళీగా ఉన్నప్పుడు చేయండి నేను ప్రార్థన, పని కట్టుకొని చేస్తున్న ప్రార్థన, నువ్వు నాకు ఇది ఇచ్చిందాక నిన్ను వదలను. ఎప్పుడు చేసాం అలాంటి ప్రార్థన? అలాంటి ప్రార్థన మన జీవితాల్లో ఎప్పుడైనా కనపడిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన అందరినీ పంపివేసి ఏకాంతముగా సాయంకాలం అయినప్పుడు కొండెక్కి ప్రార్థించడానికి వెళ్ళిపోయాడంట. శక్తితో నింపబడ్డానికి, దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఉదయం ప్రార్థన చేశాడు, సాయంకాలం ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడు చేస్తాం? ఆదివారం పూట, శుక్రవారం పూట విజ్ఞాపన రోజు, లేదా బుధవారం సుందరి కాలనీలో, లేదా యూత్ మీటింగ్లో. అది కూడా ఎంతసేపు చేస్తాం బాబోయ్? మనకి టైమింగ్ అంటే చాలా వాల్యుబుల్ అనమాట. ప్రార్థన చేయండి అని చెప్పేసి నేను చూసుకుంటా టైము 2 నిమిషాలకు దాటి ఎవడు చేయడు ప్రార్థన. అంత భక్తిపరులం మనం, అవునా? ఇదేనా మన ప్రార్థనా జీవితం? ఇదేనా దేవుడి దగ్గర మనం కలిగి ఉన్నటువంటి భక్తి? ఏం నేర్చుకుంటున్నాం మనం? కనీసం ప్రార్థన చేయడానికి కూడా మన శరీరాలు సహకరించట్లేదు అని అంటే ఏ రకంగా క్రైస్తవులుగా పిలువబడతాం మనం? కొన్నిసార్లు నేను చేసేది ఏంటంటే, నేను ఏకాంతంగా ఉండాలనుకున్నాను అనుకోండి, ఒంటరిగా ఉండాలి, అందరితో కాదు, కొంచెం లోన్లీగా, కొంచెం ఏకాంతంగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు నాతో ఎవరైనా ఉన్నారనుకోండి, నేను కొట్టే డైలాగ్ ఏంటంటే, రండ్రా ప్రార్థన చేద్దాం అని అనగానే అందరూ బారిపోతారు. అప్పుడు నేను ఫ్రీ అయిపోతా.
మన వాళ్ళకి అంత భయం ప్రార్థన అంటే. ప్రార్థన అనగానే బయటకు వస్తారు, తరువాత ఇంక కనపడరు, కంటికి కనపడరు. కానీ అప్పటి వరకు నాతోనే ఉంటారు. అది చేద్దాం, ఇది చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఎన్నో ముచ్చట్లు చెబుతారు నాకు. కానీ నేను ఒంటరిగా ఉండాలనుకుని అంటే డైరెక్ట్గా అరే మీరు పోండ్రా అని చెప్పేసి బోరుగా ఇల్లు, అందుకే ప్రార్థన చేసుకుందామా అని అంట. వెంటనే బాబాయ్ మనకెందుకు వచ్చిన తెప్పలనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇదేనా మన భక్తి జీవితం? ఇదేనా దేవుడి దగ్గర మనం నేర్చుకుంది? ఆయన జనసమూహములను పంపివేసి, తన శిష్యులను పంపివేసి ఏకాంతముగా ప్రార్థన చేయడానికి ఆయన కొండ ప్రాంతానికి, అరణ్య ప్రదేశానికి వెళ్ళాడంట. ఇది సాయంకాల ప్రార్థన, ఏకాంత ప్రార్థన. మరొక ప్రార్థన కూడా మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఏం చేశాడంట? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రంతా ఏం చేశాడంట? రాత్రంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సాయంకాలం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఉదయాన్నే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనందరికీ బైబిల్లో 3 సార్లు ప్రార్థన చేసింది ఎవడరా అని చెప్పేసి అనగానే సార్ దానియేలు సార్ ముమ్మారు ప్రార్థన చేశాడు అని చెప్పేసి లేఖనాలను వివరిస్తూ వాక్యాలు చెబుతాం మనం. మరి నువ్వు చేస్తున్నావు డైలీ 3 సార్లు? ఒక్కసారి చేసుకోవడానికి ఒళ్ళు బద్ధకం, మళ్ళీ 3 సార్లా? భలే చెప్పావు పాస్టర్ గారు అన్నట్టు చూస్తారు నన్ను ఒక్కొక్కసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు మాత్రమే కాదండి 3 సార్లు ప్రార్థన చేసింది. క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కడు దినానికి 3 సార్లు, అంతకు మించి ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు చేసేవాడు, ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు క్రైస్తవుడు అంటే, ఖాళీగా ఉండకుండా ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు అంటే. హల్లెలూయా. అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకాంతంగా వెళ్ళిపోయి ఉదయాన్నే ప్రార్థన చేశాడంట. జనసమూహములందరినీ పంపివేసి సాయంకాలం అయినప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేశాడంట. ఆయన ఒంటరిగా రాత్రి కాలమందు మరలా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపాడంట. ఎక్కడ నిద్రపోయాడండి ఆయన? ఆయన అంటే దేవుడండి, రాత్రి అంతా చేస్తాడు. నువ్వు మనిషివేగా, కనీసం ఉదయాన్నే చేసుకోవచ్చుగా. ఆయన అంటే దేవుడు కాబట్టి రాత్రి అంతా చేసాడు, నువ్వు మనిషివి కదా. ఏం ఉదయం చేసుకోలేవా? మధ్యాహ్నం చేసుకోలేవా? లేదా సాయంత్రం చేసుకోలేవా? ఒక టైమింగ్ అనేది ప్రార్థించుకోవడానికి నీకు ఉండదా? ఈ విషయంలో నేను కూడా ఫెయిల్. చాలా రోజుల నుంచి నన్ను అంతరంగంగా బాధిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, దేవునితో ఎక్కువగా ఏకాంతంగా గడపలేకపోతూ ఉన్నాను. ప్రార్థనలకు వెళ్తూ ఉన్నాను, మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాను, అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నాను, యవనస్తుల్ని లీడ్ చేస్తూ ఉన్నాను, సండే స్కూల్ మినిస్ట్రీలో వెళ్తూ ఉన్నాను, సంఘాన్ని చూసుకుంటూ ఉన్నాను. సోమవారం నుంచి ఆదివారం వరకు వర్క్ అనేది ఎంత హార్డ్గా ఉందంటే, ఎంత ఇదిగా ఉందంటే, ఇంత వెళ్ళినప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదు నా జీవితంలో. కారణం ఏంటి అని అంటే, ఏకాంతంగా దేవునితో గడపలేకపోతూ ఉన్నాను. ఈ వాక్యానికి నేను కూడా సరితోగనండి, నేను కూడా సరిపోను. నన్ను బాధించింది కాబట్టి ఒక మంచి తీర్మానాన్ని తీసుకొని ఈ విధంగా మీతో కూడా ఆ వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఏకాంత ప్రార్థన మన జీవితాలకి ఆశీర్వాదకరం. ఏకాంతంగా మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆయనతో మనం ఆశీర్వదించబడతాం. ఆయన ద్వారా మనము పొందుకోవాలనుకున్నటువంటి ప్రతి ప్రశ్నకి జవాబులను మనం పొందుకుంటాం, సమాధానాల్ని మనం పొందుకుంటాం. ఈరోజు అలా పొందుకోలేకపోతూ ఉన్నామంటే, ఈరోజు మనం ఆ విధంగా ఉండలేకపోతూ ఉన్నామంటే, దేవుని యొక్క సన్నిధిలో ఒక దోషిగా నిలబడుతున్నామనంటే కారణం నువ్వు సంఘంతో ప్రార్థన చేయడం కాదు, ఏకాంతంగా ప్రార్థన చేయట్లేదు. ఒంటరిగా ఆయనతో సంబంధాన్ని నువ్వు కలిగి ఉండడం లేదు, ఆయన స్వరాన్ని వినలేకపోతూ ఉన్నావు, ఆయనతో మాట్లాడలేకపోతూ ఉన్నావు. వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితం ఎదగకపోవడానికి కారణం మెయిన్ ఇదే. ప్రార్థన చేసేటువంటి విషయంలో వెనకబడుతూ ఉన్నావు నువ్వు. మీరు సంఘంలో నా కళ్ళెదురుగా ప్రార్థన చేస్తే నాకు సంతోషమే, కానీ అది దేవునికి సంతోషం కాదు. నువ్వు నన్ను సంతోషపెట్టడానికి నువ్వు ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా కానీ, ఒకవేళ నేను సంతోషించవచ్చు, అరే అక్క డైలీ ప్రార్థనకు వస్తుంది, ప్రార్థన చేస్తుందని చెప్పేసి, లేదా సహోదరుడు డైలీ వస్తున్నాడు ప్రార్థన, నేను సంతోషంగా ఉండొచ్చు, కానీ దేవుడు సంతోషంగా ఉండడు. నలుగురితో ఉన్నప్పుడు కాదు మన ప్రార్థన, ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి.
ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఖాళీగా ఉన్నామని చెప్పేసి ప్రార్థన చేయకూడదు. దయచేసి ఇలాంటి డైలాగులు మానుకుందాం. ఖాళీగా ఉండడం దేనికండి, ప్రార్థన చేద్దాం. అంత దిగజారిపోయాడు దేవుడు. ఖాళీగా ఉండకుండా ప్రార్థన చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనం భాగం కూడా మనకి ఈ విధంగానే సెలవిస్తుంది. ఆ వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజల్ని దేవుడు ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే, విసుగక ప్రార్థన చేయాలి. మన ప్రార్థన చేయడానికి విసుక్కుంటాం. ఎంతసేపు రా బాబు, ఇంకెంతసేపు ప్రార్థన చేస్తారా బాబు. ఎప్పుడైనా కానీ మీరు అనుభవించారా ఈ అనుభవాన్ని? అందరం సహోదరులు అందరం కూడా కలిసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం అంటే 1-2 నిమిషాలు, మనది 20-20 మ్యాచ్ లాంటిది అనమాట. అంతేనా? 20-20 ఆటగాళ్ళం మనం. అంటే కొట్టామా అయిపోయింది అన్నట్టే ఉండాలి. 1 లేదా 2 నిమిషాలు, అంతకుమించి ఎక్కువ ఉండదు. కొంతమంది టెస్ట్ ప్లేయర్లు ఉంటారు. ప్రార్థన మొదలుపెట్టారంటే ఎప్పుడు ఆగిద్దో తెలీదు. అలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అలాంటి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకొని మనం ఎంత టార్చర్ అనుభవిస్తామండి. ఏంది ఇంకా ముగించడీడు అని అనుకోలేదా? ఇంకెంతసేపు ప్రార్థన చేస్తాడు అని అనుకోలేదా? నిజంగా అనుకోలేదా? నేను కొన్నిసార్లు అనుకున్నానులేండి, అందుకే చెబుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడంట. మీరు ప్రార్థన చేయడానికి దయచేసి విసుక్కోకండి, లేదా మిమ్మల్ని మీరు బలహీనులని చెప్పేసి అనుకోకండి. మీరు ఒక్కసారి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి డిసైడ్ అయ్యి ఒక మంచి తీర్మానం తీసుకొని ఆ ఏకాంత ప్రార్థన ప్రారంభించండి. మీ జీవితంలో మీరు ఎన్ని అద్భుతాలు చూస్తారో నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. దేవుడు అదే ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రతి ప్రార్థన ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ఎందుకనంటే దేవుని ద్వారా శక్తిని పొందుకోవడానికి, దేవుడి ద్వారా తనకున్నటువంటి ప్రతి ఒక్క పరిచర్యను సక్రమంగా నిర్వర్తించడానికి, తన బాధ్యతలను, తన క్రమాన్ని సక్రమంగా నిర్వర్తించి దేవుడి దగ్గర నిర్దోషిగా కనపడడానికి ప్రార్థన చేశాడు. శక్తితో నింపబడ్డాడు. అందుకే తాను జీవించిన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఓటమిని రుచి చూడలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు అనంటే, దేవుని దగ్గర నువ్వు దోషిగా కనపడుతూ ఉన్నావంటే, నీ జీవితంలో ఆత్మీయ మేలులు పొందుకోవడం లేదు అనంటే కారణం ఒక్కటే, ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయడంలా. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, లేకపోతే అన్న ప్రార్థన చేయండి, అక్క ప్రార్థన చేయండి, ఈ డైలాగులు మానండి. ఫస్ట్ వాళ్ళ ప్రార్థన సహాయాన్ని కోరుకోండి, తప్పులేదు. కానీ ఏకాంతంగా నీకున్నటువంటి బాధని నీ తండ్రికి చెప్పుకోవడానికి నువ్వు సిద్ధపడు ఫస్ట్. మనం ప్రార్థన చేయం, కానీ పాస్టర్లను మాత్రం టార్చర్ పెడతాం మనం. ఒకసారి అర్ధరాత్రి పూట 12:30కి ఒక ఆవిడ ఫోన్ చేసింది. భయంకరమైన తలనొప్పి అన్న, ప్రార్థన చేయన్న. మరి నువ్వేం చేస్తావమ్మా? నీ ప్రార్థనని ఆమె అని చెప్పి నిద్రపోతావు. అదేనా భక్తి అంటే? అదేనా భక్తి అంటే? సమస్య ఎవరిది? ఆకలి అయితే ఎవరన్నా తింటారండి? అయ్యయ్యో నాకు భయంకరంగా ఆకలి అవుతుంది, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? పాస్టర్ గారు నాకు ఆకలి అవుతుంది, రండి ఇంటికి రండి భోజనం పెడతా అని అంటారా? పెడితే మంచిదే, ఇంకొంచెం లావు అవుతా నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఆకలైనప్పుడు నువ్వే తినాలి. అలాగని చెప్పేసి సేవకులకి చెప్పొద్దని కాదు, వాళ్ళ సహకారం ఉండాలి, సంఘంతో ప్రార్థన ఉండాలి. పేతురు చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అది పేతురు యొక్క క్షేమం కొరకు, వ్యక్తిగత క్షేమం కొరకు కాదు. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఆశీర్వదించబడాలి అనంటే, రేపు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఎదుట నిర్దోషిగా కనపడాలి అనంటే, ఏకాంతంగా ప్రార్థన చేయుటలో మనమందరం కూడా ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. అట్టి భక్తి జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని పర్సనల్గా దీవిస్తాడు, మన కుటుంబాలని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము ఆయన దగ్గర నుండి పొందుకోవాలనుకుంటున్న ప్రతిదీ కూడా ఆలస్యము చేయక ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఉపమానం చెప్పాడు. మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఉపమానం ఏంటో చెప్పి నేను ముగించేస్తా. ఒక ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి మంచోడు కాదు, దేవుని భయం లేదు, కోపిష్టి, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి న్యాయాధిపతి. అదే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆమెకి ఒక చిన్న గొడవ అయ్యింది. ఈ న్యాయాధిపతి దగ్గరికి వచ్చేసి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని చెప్పేసి అంటే, తనకి దేవుని భయం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తన జీవితంలో న్యాయం తీర్చడానికి ఇష్టపడడం లేదు. ఒకసారి రాగానే కసిరించుకొని ఏ పో అని చెప్పేసి నెట్టేశాడు.
ఆమె వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా తనకి కావాల్సిన న్యాయం కోసం మరలా వచ్చిందంట మరుసటి రోజు. అయ్యా నాకు న్యాయం తీర్చు అని చెప్పేసి. అప్పటికి కూడా ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చలేదు. మరలా వచ్చింది మరుసటి రోజు. అలా న్యాయము తీర్చే అంతవరకు కూడా ఆ న్యాయాధిపతిని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. విసుగక విసుగక ఆమె తన న్యాయాధిపతికి మొరపెట్టిన కారణాన్ని బట్టి ఆ న్యాయాధిపతి ఏంటి ఎన్నిసార్లు వస్తుంది, ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను ఇలా ఇసిగేస్తుంది, ఏం పనేదో చేసేస్తే మనం ఫ్రీగా ఉండొచ్చానని చెప్పేసి అనుకుని చెడ్డవాడైనప్పటికీ కూడా, దేవుని యొక్క భయం లేకపోయినప్పటికీ కూడా, తను కనబరిచినటువంటి ఆ యొక్క రీతిని బట్టి, విసుగక తన దగ్గరికి వచ్చిన విధానాన్ని బట్టి న్యాయాధిపతి వెంటనే ఆమెకు తీర్పు తీర్చి పంపించేశాడంట. హల్లెలూయా. అదే దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, దేవునికి బ్రతిమిలాడుకోవాలి, పోరాడాలి. ఇచ్చిందాకా వదిలిపెట్టడానికి వీల్లేదు దేవుణ్ణి. మన మీద మనకేమైనా కావాలంటే ప్రభు నాకు ఇది కావాలి ఆమెనని చెప్పేసి ఇంక అందరితో ఉండిపోతాం. ఆ రోజు ప్రార్థన చేసాక ఏంది దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదు. నువ్వు చేసిన 2 ముక్కల ప్రార్థనకి నీకు వెంటనే నీ అప్పులు తీరిపోవాలి, నీ రోగాలు తీరిపోవాలి, అన్నీ పోవాలి. 1-2 నిమిషాల ప్రార్థనకి జరుగుద్దా? రాత్రంతా పోరాడితేనే కానీ యాకోబుకి విజయం రాలేదు. ఎన్నో దినాలు దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు గారిస్తే కానీ హన్నాకి మగపిల్లగాడి బుట్టలేదు. మనం చేసే ప్రార్థన పైన ప్రార్థన, ఏదో 1 నిమిషం లేదా 2 నిమిషాలు అంతటితో అయిపోతుంది మన ప్రార్థన. ఎలా పొందుకుంటాం దేవుడి దగ్గర నుండి జవాబు? హన్నా కన్నా గొప్ప వాళ్ళం కాదు, యాకోబు కన్నా గొప్ప వాళ్ళం కాదు. వాళ్ళు విసుగాక నిత్యము ప్రార్థించారు, పోరాడారు, గోజాడారు, మొరపెట్టుకున్నారు, బ్రతిమలాడారు, కన్నీరు గార్చారు. అప్పుడు దేవుడు వారికి జవాబునిచ్చాడు. ఏకాంతంగా చేసిన ప్రార్థనానికి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరతాడు. హల్లెలూయా. అలాంటి జవాబులు నువ్వు దేవుడి దగ్గర నుండి పొందుకోవాలి అనంటే, దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే, నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనంటే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా కనపడి నిజమైన క్రైస్తవుడిగా ఆయన నిన్ను డిసైడ్ చేయాలి అనంటే ఏకాంతంగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మన జీవితాల్లో ఎంతైనా ఉంది. అటు రీతిగా దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఏకాంత ప్రార్థన దేవుడు మనందరికీ నేర్పునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.